చేత మిమ్మల్ని స్తుతించుటకు మహింపరచుటకు నా తండ్రి ఆరాధించుటకు కీర్తించుటకు మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహింపచేసిన దేవానికి వందనాలు ప్రభా. మరి విజ్ఞాపన ప్రార్థన ద్వారా నా తండ్రి ప్రభా మేము తెలుసుకోవాల్సినవి ఏంటో తండ్రి మాకు తెలియచేయండి. మరి ముఖ్యంగా విజ్ఞాపన కొడుకు నా తండ్రి ఇంకా ఎంతమంది రావాల్సి ఉంటున్నారు వారి త్వరపెట్టి నడిపించండి ప్రభా. వచ్చిన బిడ్డలను మెండైన దీవెనల చేత మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది కూడా తండ్రి మీరు మాకు తెలియచేస్తున్నామని అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు ప్రభా. వాటన్నిటిని మేము పరిశీలించిన కొద్ది సమయం మీరు మాకు అనుగ్రహింపచేస్తున్నామని, వాక్యం చేత వీరిని ఆశీర్దిస్తున్నామని, కృప చూపించమని మా రక్షకుని మీ ప్రియకుమార్ క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త మన వాక్య భాగం చూసుకుందామండి. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు, మనుషుల కనబడవల్లని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మన వినబడనని వారు తలంచుచున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రసంగాన్ని దేవుడు కొండ మీద ప్రసంగం అని అంటారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 5, 6, 7, 8 ఈ అధ్యాయాలన్నీ కలిపి కొండ మీద ప్రసంగం అని అంటారన్నమాట. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడి వచ్చిన జనముతో ప్రార్థన గురించి మాట్లాడుతున్నట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ప్రార్థనలో ఎలా ఉండకూడదు, ఏమి మాట్లాడకూడదు, ఎక్కడ ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ప్రార్థనలో ఎలా ఉండకూడదంట, ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. మొదటి పాయింట్, ప్రార్థనలో ఎలా ఉండకూడదంట, వేషధారుల వలె ఉండకూడదు. యథార్థంగా మనం దేవునికి ప్రార్థించాలన్నమాట. సత్యముతో మనం దేవుణ్ణి ప్రార్థించాలి. వేషధారుల వలె అందరూ చూడాలని, అందరూ మెచ్చుకోవాలని మనం ఎప్పుడు కూడా అలాంటి ప్రార్థన చేయకూడదు. ఇక్కడ ఏం చెప్తానంట, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె మీరు ఉండవద్దు కదా. నీ ప్రార్థన కానీ, ప్రార్థన అంటే ఏంటి, దేవునితో మనవి చేసుకోవడం. అయితే ఎలా ఉండకూడదంటే వేషధారులు అంటే మన చుట్టూ ఉన్న వారు చూస్తున్నప్పుడు ఒక రకము, ఇంట్లో ఒక రకము, సంఘంలో ఒక రకము, సమాజంలో ఒక రకము, ఇలా ప్రవర్తించే వారిని అందరినీ కూడా ఏమంటారంటే వేషధారులని అంటారు. అయితే ఇలా వేషధారణ ప్రార్థన దేవుడు అంగీకరించడని చెప్తున్నామంట. మనుషులకు కనబడవాలని సమాజ మందిరములలోను ఎలా వేషధారులు ఎలా ఉంటారంట, మనుషులకు కనపడాలని ప్రార్థన చేస్తారంట. సమాజ మందిరములలోను ఇంకా వీధుల ముల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఎవరికి ఇష్టము? వేషధారులకు ఇష్టం. వేషధారులకు ఎక్కడెక్కడ ప్రార్థన చేయడం ఇష్టమంట, ఎక్కడెక్కడంటండి, మనుషుల మధ్య ప్రార్థన చేయడం ఇష్టమంట, సమాజ మందిరంలో ప్రార్థన చేయడం ఇష్టమంట, వీధుల ముల్లో నిలిచి ప్రార్థన చేయడం, ఎలుగెత్తి ప్రార్థన చేయడం, విస్తరించి ప్రార్థన చేయడం, గంటల తరబడి ప్రార్థన చేయడం కదా. ప్రార్థన కానీ గంటల తరబడి ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని అనుకోవడం తప్పు. చిన్న ప్రార్థన దేవుడు వింటాడు కదా. సుంకరి పరిసడి ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళారు. వాళ్ళు ప్రార్థించినప్పుడు పరిసడి ఏం చేస్తున్నాడు, విస్తరించి మాట్లాడుతున్నాడు దేవునితో, విస్తరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ఏమన్నాడు, ఒక్కటే మాటలో కదా, ప్రభువా ఆకాశం తట్టు కనులెత్తి చూచుటకని నాకు ధైర్యం చాలదని రొమ్ము కొట్టుకుంటూ కదా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఎక్కువ ఉంది, ఈయన ప్రార్థన ఎక్కువ ఉంది. అంటే సుంకరి ప్రార్థన ఒక్క లైనే ఉంది, కానీ పరిసైన ప్రార్థన విస్తరింపుగా ఉంది. అయితే ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? సుంకరి ప్రార్థన. ఎందుకు? అది యథార్థంగా ఉంది కదా. తన పాపం తను తెలుసుకొని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఒక్క మాట పలికినా చాలు. ఏదో ఎక్కువసేపు ప్రార్థన చేస్తే, విస్తరించి ప్రార్థన చేస్తే, విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడని అనుకోవడము మన అవివేకము. అదే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండకూడదంట, వేషధారుల వలె ఉండకూడదు. అయితే మనుష్యులకు కనబడవలని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం అంట. ఎవరికి ఇష్టం అంటే మనకు అర్థం కావాలంటే శాస్త్రులు, పరిసయ్యులకు. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం గమనిస్తే వారి గురించి కొన్ని మాటలు ఇంకా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము ఈ శాస్త్రుల పరిసయ్యులు ఎలా ఉంటున్నారంటే చూడండి,
శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున మీరు చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయ శక్యం కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితో నిన్న వాటిని కదిలింపనల్లరు. మనుషుల కనబడి నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు చూడండి, వీళ్ళు పనులన్నీ ఎలా చేస్తారంట? మనుష్యులకు కనబడాలి. వారు చేసే పనులైనా సరే కదా, మనుషులకు కనబడాలని వారు పనులు చేస్తారంట. ఇంకేంటంట, వాళ్ళు ప్రార్థిస్తే కూడా ఎలా ప్రార్థిస్తారంట? మనుషులందరికీ కనబడాలని ప్రార్థన చేస్తారంట, విస్తరించి ప్రార్థన చేస్తారంట. మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటాడు? మనుషులకు కనబడ నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలోను అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధుల వందనములను, మనుషుల చేత బోధకులని కదా, సంత విధులు ఏం కొడతారంట? వందనాలు కొడతారంట. అందుకే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉద్దేశిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని ఉద్దేశిస్తూ ఏం చేస్తున్నారంట? వారు మనుష్యులలో ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నారు, మనుషులకు కనబడాలని. సమాజ మందిరంలో వీధుల మూలలో కదా వారు ప్రార్థన నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. కానీ మీరైతే అలా చేయొద్దండి, ఎందుకంటే వారు తమ ఫలము పొంది ఉన్నారు. వారు ఏమేమి పొంది ఉన్నారంటమ్మా? తమ ఫలము పొంది ఉన్నారంట. చూడండి, పొంది ఉన్నారని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. వారికి ఇష్టము, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 6:6 ఇంకా ఏమంటాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అంటున్నాడు. మొదట ఏం చేయకూడదంటే ప్రార్థనలో వేషధారణ ఉండకూడదు. ప్రార్థనలో ఏముండకూడదు? వేషధారణ ఉండకూడదు. యథార్థంగా మనం దేవునికి ప్రార్థించాలి, యథార్థంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి, యథార్థంగా మనం దేవుణ్ణి స్తుతించాలన్నమాట. రెండవది, ప్రార్థన చేయనప్పుడు ఎక్కడ ఉండి చేయాలంటున్నాడు? మనుషులందరికీ కనబడాలని సంత వీధులు నిలబడి కదా ప్రార్థన చేయడం ఎవరికి ఇష్టం అంట? శాస్త్రుల పరిచయాలకు ఇష్టం. కానీ నువ్వు అలా ఉండొద్దు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అంటాడు. చూడండి, గదిలోనికి వెళ్ళి ఏం చేయాలంట? తలుపు వేసుకొని ప్రార్థన చేయాలంట. గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. రహస్యమందు నీ తండ్రికి నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలని ఇక్కడ మనకు చెబుతున్నాడు. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనుషులందరూ చూడాలి, అందరూ ప్రార్థన కదా మెచ్చుకోవాలనుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే అందరూ మెచ్చుకుంటారు ఏమనేసి అందరు ఎదుట ఎలాంటి ప్రార్థన చేస్తారంట? విస్తరించి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఏమంటారు? బా, ఆమె చాలా గొప్ప ప్రార్థనా పరురాలండి కదా. ఎందుకు? మనుషులందరూ కనపడేట్లా ప్రార్థన చేస్తే ఏమంటారు? గొప్ప ప్రార్థన పరురాలు అంటారు. లేకుంటే ఎవరైనా మెచ్చుకుంటారా మనల్ని? ఎవరికి కనపడకుండా చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారా? ఎవరు మెచ్చుకోరు కదా. దేవుడు చూస్తాడు లేదా తర్వాత కథ. ముందు మనుషులు మమ్మల్ని చూడాలి, మనుషులు మమ్మల్ని పొగడాలి. కానీ బైబిల్ చెబుతుంది మనుషుల పొగడతలకు మనం ఎప్పుడు కూడా పడిపోకూడదు. ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఎవరు యోగ్యుడంట? ప్రభువు మెచ్చుకోలే. నువ్వు ఏ పని చేసినా ప్రార్థన చేసినా మంచి కార్యం చేసినా ఏది చేసినా నీ దేవుడు చూస్తున్నాడని నువ్వు చేయాలి. మనుషులు చూస్తున్నారు లేదా, వాళ్ళు చూస్తున్నారు లేదా, వీళ్ళు చూస్తున్నారు లేదా అని వారికి కనబడేట్టుగా ఎప్పుడు నువ్వు చేయకూడదు. అలా చేస్తే నీ ఫలం నువ్వు పొందుకున్నట్లు అవుతావు. కనుక నువ్వు అలా చేయకూడదు. అలా చేయటం ఎవరికి ఇష్టమంట? శాస్త్రులకు పరిసయ్యులకు ఇష్టం. కానీ నువ్వు అలాగ చేయొద్దని ఇక్కడ దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రార్థనలు ఏముండకూడదంట? వేషధారణ ఉండకూడదు. మరి రెండవది, ప్రార్థన చేయడం ఎక్కడ చేయాలంట? గదిలోనికి వెళ్ళి కదా, గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. మరి యోనా ప్రార్థన చేశాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు? సముద్ర గర్భంలో కదా. మరి మత్స్యం కడుపులో ఆయన ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా లేదా? విన్నాడు కదా. మరి ఎక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడండి. కనుక మనం ఆలోచన అయితే ఎలా చేయాలి? మనుషులకు కనబడాలని ఎప్పుడు కూడా వేషధారణ కలిగి మనం ప్రార్థన చేయదు. నా తండ్రి చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడని ఒక భయముతో మనం దేవునికి ప్రార్థన చేయాలన్నమాట. అయితే 7వ వచనం ఏం చెప్తాడంట? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయకూడదంట? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. మన వాళ్ళు ప్రార్థన చేయమంటే ఏం చేస్తారంట? అన్నీ వ్యర్థమైన మాటలే మాట్లాడుతుంటారు కదా. ప్రార్థన అంటే అసలు ఏంటో కూడా వారికి తెలీదు. కానీ ప్రభు చెప్తున్నాడు, వ్యర్థమైన మాటలు, విస్తరించి మాటలు కదా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. నిరర్థకమైన మాటలు మనము మాట్లాడకూడదు. ప్రార్థన అంటే నువ్వు ఎవరికి చేస్తున్నావు?
దేవునికి చేస్తున్నావు, మహోన్నతుడైన దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఎంత భయము భక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. కలెక్టర్ ముందు నిలబడి వ్యర్థంగా మాట్లాడుతాం మనము. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడంటేనే ముందు రోజు మనం ఏం చేస్తున్నాం, మాటల్ని సిద్ధం చేసుకుంటాం. అవునా? రేపు నేను కలెక్టర్ని కలవాలనుకుంటున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి నా సమస్యను పరిష్కరించాలంటే ఏం చేయాలనుకుంటాం? రేపు పోయినాక చూసుకుందాంలే, రేపు మాట్లాడుకుందాంలే అనుకుంటామా? రేపు ఎప్పుడో పోయేదానికి ఈరోజు ఏం చేస్తున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి మాట్లాడాలి కదా, ఎంతవరకు మాట్లాడాలి, ఎంత సమయం ఇస్తాడు అనేది ముందుగానే మనం ఆలోచన చేసుకుని అవి మాత్రమే, అంటే అవసరమైన మాటలు మాత్రమే కలెక్టర్కి మనము విన్నవించుకుంటాం. కానీ ఇక్కడ దేశ నాయకుల కంటే, అధికారుల కంటే కదా, ప్రభుత్వాల కంటే గొప్పవాడు నీ తండ్రి. ఆకాశ మహాకాశంలో కలగజేసిన వాడు నీ తండ్రి. అలాంటి తండ్రి సన్నిధికి నువ్వు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడకూడదంట, వ్యర్థమైన మాటలు వచింపకూడదు, నిరర్థకమైన మాటలు వచింపకూడదు. ఒకసారి యోబు గ్రంథంకి వచ్చినట్టు చూడండి, 35వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథము 35వ అధ్యాయం మనం గమనిస్తే 35వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనం. నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడంట. ఇది నిశ్చయం అంటే ఖచ్చితంగా. దేవుడు ఏం చేశాడంట, నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటల్ని లక్ష్య పెట్టడు. నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు లక్ష్య పెట్టడంట. ఇంకా సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. వ్యర్థమైన మాటలు కానీ నిరర్థకమైన మాటలు కానీ దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టడు. మరి యోబుకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు పరామర్శించడానికి తన 3 స్నేహితులు వచ్చారండి. తన 3 స్నేహితులు వచ్చి యోబుతో ఎంతగానో వాదించారు, ఎన్నో మాటలు యోబుకు చెప్పారు. కానీ ఆ మాటల్లో ఏమీ లేదంట. ప్రభు తండ్రి అయిన దేవుడు చెప్తున్న చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, యోబుతో వారు మాట్లాడుతున్నప్పుడు ఎలా వారు మాట్లాడలేదని ఇక్కడ దేవుడు చెప్తున్నా అంటే 42వ అధ్యాయం 7వ వచనంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. చూడండి, దేవుని గురించి వాళ్ళు ఏం పలకలేదంట, యుక్తమైన మాటలు పలకలేదంట. యుక్తముగా దేవుని గురించి వారు మాట్లాడలేదంట. ఎలాంటి మాటలు మాట్లాడినారు ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిరర్థకమైన మాటలు వారు మాట్లాడారు, యుక్తముగా మాట్లాడలేదు. అందుకే దేవుడే చెప్తున్నాడు ఎలీఫజుతో, ఎలీఫజు కదా, యోబు నా గురించి యుక్తముగా మాట్లాడాడు, మీరైతే యుక్తముగా మాట్లాడలేదు, నిరర్థకమైన మాటలు, వ్యర్థమైన మాటలు మీరు నా గురించి మాట్లాడుతూ వచ్చారు. అయితే నేను చెప్తున్నాను, వ్యర్థమైన మాటలు ఏమంటే ఇక్కడ చెప్తున్నాడు, నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు. నిరర్థకమైన మాటలు ఎప్పుడు కూడా చెవిని పెట్టడు. ఆయన లక్ష్య పెట్టేటివి ఎలా ఉంటాయంట, యుక్తముగా మాట్లాడాలి, యథార్థముగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఆయనకి ఇష్టం. ఒకటి కలిపి ఒకటి తీసేసి ఒకటి చెరిపి ఇలా చేసి దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. వ్యర్థంగా మాట్లాడడం కూడా అస్సలు ఇష్టం ఉండదు. కొందరు మాట్లాడుతుంటారు కదా, వ్యర్థంగా మాట్లాడుతుంటారు, అనాలోచనగా మాట్లాడుతుంటారు, వదరుబోతులుగా మాట్లాడుతుంటారు. కనుక ఎప్పుడు కూడా మాటలు ఎలా ఉండాలి, ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఇంకా మన మాటలు తగ్గించుకోవాలి, ప్రార్థనలో ఇంకా తగ్గించుకోవాలి. ప్రార్థనలు ఎలా చేయకూడదంట, అన్యజనులు వచించినట్లుగా మీరు వ్యర్థమైన మాటలు వచించొద్దండి. విస్తరించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో, విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడేమో అని అనుకుంటున్నారేమో. అలాంటి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. ఇక్కడ ఏమంటంట, నిశ్చయముగా దేవుడంట నిరర్థకమైన మాటలు చెవిని పెట్టాడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టాడు అనమాట. అంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి, యుక్తముగా మనం ప్రార్థన చేయాలి, వివేకముతో మనం ప్రార్థన చేయాలి. ఎవరు చేశారు ఇలాంటి ప్రార్థన? సుంకర్ చేశాడు కదా. సుంకర్ ప్రార్థన ఎలా ఉంది, 1 వర్డ్ ప్రార్థన కదా, ఒక లైన్లోనే చెప్పేశాడు. ఎలా ఉందో చూద్దాం ఆ ప్రార్థన. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం. సుంకరి ప్రార్థన చేశాడు చూడండి, ఎంత చక్కగా ఆయన ప్రార్థన చేశాడు. యుక్తముగా దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడక తన హృదయాన్ని త్వరపడనివ్వకుండా ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో నేనున్నానంటూ భయభక్తులు కలిగి యుక్తముగా అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతుంది. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసుకుందాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని
ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారంటండి? ప్రార్థన చేయుటకు వెళ్ళారు. ఈనాడు సమాజంలో కూడా అందరూ ప్రార్థనకు వెళ్తున్నారు, కానీ అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? అది మనం ప్రశ్నించుకోవాలి. అందరూ ప్రార్థన వెళ్తున్నారు, అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నిశ్చయముగా దేవుడు ఏమిటంట? నిరర్ధకమైన మాటలను ఆయన చెవిని పెట్టడు, లక్ష్య పెట్టడు. ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పాడు. దేవుని మందిరంలో అనాలోచనగా మాట్లాడకూడదు. ఆయన ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి కదా. మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళారంటండి. ఇద్దరు మనుషులు ప్రార్థనకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో సందర్భం మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన చేయటకే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. ఒకడు పరిసయ్యుడంట, ఒకరి సుంకరి. అయితే ఆ పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి పరిసయ్యుని ప్రార్థన రాశాడు. అక్కడ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అండి? తన స్థితి ఏంటో, తన గతి ఏంటో తను ఆలోచించుకోనకుండా ఎదుటి వారిని తక్కువ చేస్తూ తనేదో కరెక్ట్గా ఉన్నట్టుగా పొగుడుకున్నట్టుగా ఉంటున్నాడు. అవునా? ఇక్కడ ఏం చెప్తుంట? తన ప్రార్థనలు ఏముందంట? ఎదుటి వారిని తక్కువ చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు? దేవా, చోరులను కూడా, అంటే దొంగలు, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను, నేను లేనందుకు కదా, ఇతర మనుషుల వల్లైనను. చివరికి పక్కన ఒక సుంకర్ వచ్చాడు నాతో పాటు ప్రార్థనకి. వాన్లా కూడా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ ప్రార్థన దేవుడు చెవిని పెట్టాడా? కానీ మనం ఆలోచన చేయలేదు. మన ప్రార్థనలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి కదా. మందిరానికి వచ్చినా, ప్రభా నేను ఆమె లేదు, ఈమెలాగలేను, నేను అట్లా లేను, ఇట్లా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, కొద్ది మట్టుకైనా అని మనం ఏం చేసుకుంటుంటాం? పొగుడుకుంటుంటాం దేవుని సన్నిధిలో. అరే నేను ఎక్కడ ఉన్నాను, ఎవరికి ప్రార్థన చేస్తున్నాను, ఇలా మాట్లాడితే దేవుడు అంగీకరిస్తాడా నా ప్రార్థన అనే ఆలోచన ఉండదు. పరిసయ్యునిలాగా మనం కూడా మందిరంలో కూర్చుని ఇలాగే ప్రార్థన చేస్తుంటాం. మొదట మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. మనకు అసలు ఇక్కడ నిలబడే యోగ్యత ఉందా, అర్హత ఉందా? ఆ దేవాదేవుని మరి స్తుతించడం, ఆరాధించడం అంత స్థితిలోకి మనం వచ్చామంటే ఇందులో మన గొప్పతనం అయితే ఏమాత్రం కూడా లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇక్కడ ఉండగలిగాం. కనుక ఎంతసేపు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో తగ్గించుకునే ఉండాలి, కానీ మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. కానీ పరిసయ్యుని ప్రార్థనలు ఏం కనపడుతుంది? ఎదుటి వారిని తగ్గిస్తున్నట్టుగా, తన్ను తాను పొగడుకున్నట్టు, అంటే హెచ్చించుకున్నట్టుగా మనకి ప్రార్థనలో వ్యత్యాసం కనపడుతుంది. అవునా? ఇక్కడ ఇంకేం చెప్తున్నారు చూడండి. సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారంనకు నేను 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇంకేం చెప్తున్నాడు? దేవునికి తెలీదా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇంకేం చెల్లిస్తానంట? నా సంపాదన అంతటిలో కూడా 10వ భాగాన్ని నేను చెల్లిస్తున్నాను. ఇలాగ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. తన మనస్సులో ఎదుటి వారి ఎడల తక్కువ మరి ఆలోచన స్థితి కలిగి ఉన్నాడు. మళ్ళీ తను తాను పొగుడుకుంటున్నాడు, తను తాను హెచ్చించుకుంటున్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. ఎన్నిసార్లు అంట? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. మళ్ళీ నాకు వచ్చే సంపాదన అంతట్లో కూడా నీకు 10వ భాగం ఇస్తున్నాను కదా. ఇది ప్రార్థన. ఈ ప్రార్థనతో మనం ఒకసారి మన ప్రార్థనలు పోల్చుకుంటే సేమ్ అలాగే ఉంటాయేమో కదా. సేమ్ పరిసయ్యుడు చేసిన విధంగా మన ప్రార్థన కూడా ఉంటున్నాయేమో, విస్తరించి మాట్లాడుతున్నామేమో, ప్రభు సన్నిధిలో నేనుండాలని ఆలోచన లేకుండా అవివేకంగా మాట్లాడుతున్నామేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇంకొక సుంకరి ప్రార్థన మనం ఆలోచన చేస్తే ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నట? అయితే సుంకరి దూరంగా నిలుచుండి, పరిసయ్యునితో సమానంగా ఎంచుకోలేదు కదా. పరిసయ్యుడు ఏం చేశాడు? నా అంత పర్ఫెక్ట్ లేదని నేను ముందుగా వచ్చి ప్రార్థన చేసినట్టున్నాడు. సుంకరి కాస్తంత దూరంలో ఉన్నాడు. ఆయన అంత పరిశుద్ధురబ్బా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో సమానంగా ఉండి నేను ప్రార్థించేంత అర్హత నాకు లేదనుకున్నాడేమో సుంకరి. దూరంగా, అంటే పరిసయ్యునికి సుంకరికి కాస్త దూరం ఉంది. దూరంగా నిల్చుండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు సుంకరి? ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడ?
ఆకాశం వైపు కనులెత్తుటకైనాను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచున్నాడండి. ఎందుకు ధైర్యం చాలలేదు? తన స్థితి ఏంటో తనకు తెలిసింది. సుంకరికి ధైర్యం ఎందుకు చాలలేదంటే, సుంకరి తెలుసుకున్నాడు, నా స్థితి ఏంటో నాకు తెలుసు, అసలు ఇక్కడికి ఈ మందిరంలో అడుగుపెట్టే అర్హత యోగ్యత కూడా నాకు లేదు. అయినా దేవుని కృప వల్ల దేవుడు నన్ను కాపాడుకున్నాడు, సజీవుల లెక్కలో ఉంచాడు, ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. అంత మహాపరిశుద్ధిని ఎదుట పాపినైనా నేను ఏ పాటి వాడనని తన స్థితిని గూర్చి ఆయన తెలుసుకొని తగ్గించుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అందుకే ఆకాశం తట్టు కనులెత్తుటకైనాను ధైర్యం చాలేదంటండి. ఆకాశం పైన ఆవలు ఎవరున్నారంట? పరలోకంలో పరిశుద్ధుడున్నాడు. భూమి మీద మనుషులు ఎలాంటి వారు? పాపులు. పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేరు, అందరూ పాపులే, అందరూ కూడా మరి పాపం చేసినట్టు జరిగినటువంటి వారే. అయితే ఆయన ప్రార్థన ఎలా ఉంది చూడండి, ఆకాశం తట్టు కనులెత్తి చూచుటకైనా ఆయనకేం చాలేదంట? ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటుంట, అయ్యో అయ్యో దేవా దేవా ప్రభువా, ఏ పాటి వాడిని నాయన నేను, నా స్థితి ఏంటి నాయన, అసలు నన్ను జ్ఞాపకం చేసుకునే అర్హత యోగ్యత నాకు లేదు. ఈ ప్రార్థన దావీదు గారు కూడా చేశారు కదా. ఈ ప్రార్థన దావీదు గారి కీర్తన 8వ కీర్తన మనం గమనిస్తే, మనుష్యుని దర్శించడానికి లేదా మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు నాయన. మనం దేవుని గురించి ఆలోచన చేస్తే కదా, ఏ పాటి వారమండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. మనలో ఎక్కడైనా మంచితనం ఉందా? ఒక్కసారి మనం ఆలోచించుదాం. మనలో మంచితనం ఉందా? ప్రేమ ఉందా? దయ ఉందా? జాలి ఉందా? కనికరం ఉందా? కదా, కృతజ్ఞత బుద్ధి ఉందా? మనలో ఏవి కూడా లేవు. అయినా 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 కూడా దేవుడు తన మహాకనికరం చేత మనల్ని సజీవ లెక్కలోంచి జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే ఈయన ఏం చేస్తున్నంట, ఆకాశం వైపు కనులెత్తి చూచుటకై నేను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ఎంత ప్రార్థన ఇది! ఒక లైనే కదా. సుంకరి ప్రార్థన విస్తారంగా ఉంది. సుంకరి పరిసైని ప్రార్థన విస్తారంగా ఉంది. సుంకరి ప్రార్థన ఒక్క లైనే. ఏమన్నాడు? దేవా పాపినైనా నన్ను కరుణించు. ఇద్దరు ప్రార్థన చేశాడు. మన లెక్కలో మనం పోల్చుకుంటాం. మనమైతే అందరికీ వెంటనే తీర్పు తీర్చేస్తుంటాం కదా. ఇలా ప్రార్థన మనం చదివిన వెంటనే ఏమనుకుంటాం, బస్ సుంకరి కంటే పరిసైడే బెటర్. ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు చూడు, దొంగ కాదంట, వ్యభిచారి కాదంట, ఇతరుల మనుషుల వల్ల లేడంట కదా, మళ్ళీ వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, 10వ భాగం అంతా ఇస్తున్నాడు, ఎంత పర్ఫెక్ట్గా పరిసైడు ఉన్నాడు. నిజంగా ఈయన నీతివంతుడు. ఎందుకంటే మనం అన్నీ కూడా పై వాటిని చూసి తీర్పు తీర్చేస్తుంటాం కదా. హృదయ అంతరంగాలు ఎరిగేది ఎవరు? దేవుడే. ఎప్పుడు వెలిచూపును బట్టి ఎవరికి తీర్పు తీర్చకండి. హృదయ అంతరంగాలను ఎరిగిన వాడు దేవుడు, ఆయన అందరికీ తీర్పరి. అలా పై వాటిని బట్టి మనం ఎవరికి మార్కులు ఎక్కువగా వేస్తాం చెప్పండి? మన దృష్టిలో, మన ప్రార్థన, మన దృష్టిలో మనం ఆలోచన చేస్తే పరిసైనికి ఎక్కువ మార్కులు వేస్తాం. ఎందుకంటే సుంకర్ ఏమి చెల్లించినట్టుగా అక్కడ కనబడలేదు కదా. ఆయన పాపని చెప్పుకుంటున్నాడు కనుక ఈ సుంకరి కంటే పరిసైడు బెటర్ అని మనం 100 మార్కులు పరిసైనికి వేస్తాం. కానీ దేవుడు ఎవరిని హెచ్చిస్తున్నట్టు అక్కడ ఇప్పుడు చెప్తున్నా 14వ వచనంలో, పాపినైనా నన్ను కరుణించమని పలికెను, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎవరికంటే ఎవరు నీతిమంతుడుగా తీర్చబడ్డారు? పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కారణం ఏంటి? ఇద్దరు ప్రార్థన చేశారండి. ఇద్దరు ప్రార్థన చేశారు. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. కానీ ఇద్దరి ప్రార్థనలో దేవుడు ఎవరి ప్రార్థన లక్ష్య పెట్టాడు? ఎవరి ప్రార్థన అండి? సుంకరి ప్రార్థన. పరిసయ్యుని ప్రార్థన ఎందుకు లక్ష్య పెట్టలేదు? నిరర్ధకమైన మాటలు. అందుకే మన ప్రార్థన ఇలాంటి మాటలు ఉన్నాయో జ్ఞాపకం చేసుకుందాం కదా. పరిసయ్యుని ప్రార్థన మన ప్రార్థన ఒకటే ఉందేమో, నిరర్ధకమైన మాటలు మనం ప్రభు సన్నిధిలో పలుకుతున్నామేమో, జాగ్రత్త. కానీ ఇద్దరు ప్రార్థన చేశారు. కానీ ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ వ్యక్తిని ఏం చేశాడంట? నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. కనుక ఆడేముందంట, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అయితే అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డానికి గల కారణం ఏంటి? తన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేశాడు? ప్రభువు మెచ్చుకునే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? ప్రభువు మెచ్చుకునే ప్రార్థన. యుక్తముగా మాట్లాడాడు.
ఎలాంటి మాటలంట? యుక్తమైన మాటలు మాట్లాడు. అందుకే ఏం చేస్తున్నాడు అక్కడ? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్న వాడు ఏంటంట? తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంట? ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నాను. అందుకే మన ప్రార్థన ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తుంట? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అంటున్నాడు. అన్య జనుల వల్ల ఏం మాటలు అంటండి? వ్యర్థమైన మాటలు మీరు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని తలంచుచున్నారు కదా. మనం కూడా ఇలాగే ఆలోచన చేస్తాం. ఏదో చిన్న ప్రార్థన చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో కదా, ఈమెకు ప్రార్థన రాదనుకుంటారేమో కదా, కనుక వీళ్ళందరూ మెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి? అందరికంటే గొప్పగా నేను ప్రార్థన చేయాలి, విస్తరించి ప్రార్థన చేయాలనుకుంటారు. అలాంటి ప్రార్థన దేవుడు వినరు. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నీ దేవుడు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. యోగ్యమైన మాటలు నువ్వు ప్రభు సన్నిధిలో పలకాలి. యోగ్యముగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ఎలా ఉండకూడదంట? వేషధారులుగా మనము ఉండకూడదు. గదిలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి. గదిలో అంటే ఇంట్లో కాదు, ఎక్కడున్నా హృదయం అనే గదిలో కూడా మనము ప్రార్థన చేసుకోవచ్చు. బయటికి వినపడాలని అవసరం లేదు. మన మాటలు హృదయంలోనే ప్రభువుని ప్రార్థించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రార్థన చేయనప్పుడు ఏం మాట్లాడకూడదంట? విస్తరించి మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మనము పలకకూడదు. ప్రార్థన పట్టుదల కలిగి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి. మన ప్రార్థన ఎలా ఉండంట? ప్రార్థనలో పట్టుదల. మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, బాధ అనుకో, ఒకసారి 2 సార్లు ప్రార్థన చేద్దాం, లేదా ఒక నెల 2 నెలలు ప్రార్థన చేస్తాం, మళ్ళా ఆపేస్తుంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి, వదిలేయకూడదు. అక్కడ మనం గమనించండి. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన ఎందు ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలి. ప్రభు ఇచ్చే వరకు మనం ఏం చేయాలంట? పట్టు విడవక ప్రార్థించాలి. రిబికా గొడ్రాలు, పిల్లలు లేరండి రిబికాకి. వివాహం ఇస్సాకు 40 ఏళ్ళప్పుడు పెళ్ళయింది, పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది మరి రిబికా. అయితే పిల్లల కోసము ఇస్సాకు ఏం చేశాడు చూడండి. ఆదికాండము పిల్లల కోసము ఇస్సాకు ఏం చేశాడు చూడండి. ఆదికాండం 25వ అధ్యాయము 20వ వచనం. 25వ అధ్యాయం 20వ వచనం. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరుని రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు, అంటే 40 ఏళ్ళ వయసులో ఇస్సాకు వివాహమైంది. అయితే అప్పుడు ఏమేమి చూడండి, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక. ఇస్సాకు భార్య గొడ్రాలు. ఇస్సాకు ఎప్పుడు వివాహమైంది? 40 సంవత్సరాల్లో వివాహమైంది. అయితే ఆమెకు పిల్లలు లేరు. ఎవరికి? రిబికమ్మకు. ఇస్సాకు భార్యకు రిబికాకు పిల్లలు లేరు, గొడ్రాలు. అయితే ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఎప్పటి వరకు అంటే చూడండి, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక. వేడుకోవడమన్నా ప్రార్థనే, మనవి చేయడమన్నా ప్రార్థనే. ఇప్పుడు యెహోవా ఎవరి ప్రార్థన విన్నాడంట? ఇస్సాకు ప్రార్థన విన్నాడు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? వేడుకొనెను గనుక, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయను. ఇప్పుడు ఆయనకు కుమారుడు పుట్టినప్పుడు అతని వయసు ఎంత అంటే 26వ వచనం. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమని పట్టుకొని ఉండేను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాల గలవాడు? 60. అంటే 40 సంవత్సరంలో ఇస్సాకు వివాహమైంది, 60 సంవత్సరాలు కుమారులు కలిగాను. అంటే ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేశాడు? 20 సంవత్సరాలు. ప్రార్థన ఎలా చేశాడంట? పట్టు వదలక, పట్టుదలతో. మనమైతే 1 సంవత్సరం చూస్తాం, 1 నెల చూస్తాం, 1 వారం చూస్తాం, మళ్ళా మర్చిపోతుంటాం. ఇంకా చేయడేమలే, దేవుడు నా మన వినడేమలే అన్నట్టుగా విడిచిపెట్టేస్తుంటాం. కానీ ఎప్పుడు కూడా అలాగ మనము నిస్సాయస్థితిలో ఉండకూడదు. మరి అబ్రహాం కూడా మనం గమనిస్తే, అబ్రహాముని దేవుడు ఎప్పుడు పిలిచాడంట? 75 ఏళ్ళ వయసులో పిలిచాడు కదా. నీకు సంతాన్ని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? 100 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థించుంటాడు?
25 సంవత్సరాలు. చూడండి, వాళ్ళు సంవత్సరాలు పట్టు వదలక పట్టుదలతో ప్రార్థించినట్టుగా మనం గమనిస్తున్నాం. మనమైతే చిన్న వాటికే 1 సంవత్సరం, 1 నెల, 6 నెలలు లేదా 2 ఏళ్ళు చూస్తాం, మళ్ళా వదిలేస్తుంటాం. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేము కదా. అసలు మనకు ఓపిక తక్కువ. ప్రార్థన అంటేనే ఆయాసం వస్తుంది, ప్రార్థన అంటేనే నీరసం వచ్చేస్తుంది. ప్రార్థన అంటేనే కదా ఎక్కలేని అలసట అప్పుడే వస్తుంది, ఎక్కలేని నిద్ర అప్పుడే వస్తుంది. ప్రార్థన అనేది మనకు నిర్లక్ష్యం ఎక్కువ, కానీ ప్రార్థన వల్లే అనేక కార్యాలు జరుగుతాయి. ప్రార్థన వల్లే కదా మరి దయ్యం పట్టిన వ్యక్తిని వదిలించలేకపోయారు శిష్యులు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ఇది కేవలం ప్రార్థన వల్లే సాధ్యము అన్నాడు. ప్రార్థన వల్లే, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యమని ఫుట్నోట్లో ఉంటుంది. ప్రార్థన వల్ల ఏదైనా కూడా మనిషి సాధించుకోవచ్చు. అయితే ఎలాంటి ప్రార్థన చేయాలి? యుక్తమైన ప్రార్థన, యుక్తమైన మాటలు. ప్రార్థనలు కూడా విస్తరించి మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు కదా. ఎలా మాట్లాడాలి? మనం ముందుగానే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సిద్ధపడి ప్రార్థన చేయాలి. అవివేకంగా అనాలోచనగా ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు. మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ అన్నీ కూడా దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. అయితే ప్రార్థనలో ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనను మానకూడదు. క్రైస్తవుడు అంటే ఒక పక్షి కదా, 2 రెక్కలు ఎలాగో మరి క్రైస్తవునికి కూడా ప్రార్థన వాక్యం 2 కూడా ప్రాముఖ్యమే. చాలా మటుకు వాక్యం బాగా వింటారు, బాగా చెప్తారు, కానీ ప్రార్థన తక్కువ. కానీ ప్రార్థన బాగా చేస్తారు, కానీ వాక్యానికి అసలు ఎక్కువగా సమయం ఇవ్వరు. కానీ 2 కూడా ఎలా ఉండాలంట? బ్యాలెన్సింగ్గా ఉండాలి. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఈ 2 క్రైస్తవుడు కలిగి ఉండాలి. కనుక మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలంట? ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి? వేషధారుల వల్ల మనము ఉండకూడదు కదా. మనుషులకు కనబడాలని మనం ప్రార్థన చేయకూడదు. సంత వీధుల మూలలో కూడా మనం ప్రార్థన చేయకూడదు. ఎలా ప్రార్థించాలంట? రహస్యమందు చూచి మన తండ్రికి ప్రార్థన వెళ్ళి గదిలోకి వెళ్ళి మనం తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటంటున్నాడు? ప్రార్థనలో వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, విస్తరించి మనము మాట్లాడకూడదు. యుక్తముగా ప్రభు సన్నిధిలో మనం మాట్లాడాలి. నువ్వు ప్రార్థన కొంచెము చేసినా కూడా అది దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. సుంకరి ప్రార్థన ఎలా ఉందంట? ఒక లైన్లోనే ఉంది కదా. అలాగా నువ్వు యుక్తముగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఇంకేముండాలంట? పట్టుదల కలిగి నీవు ఉండాలి. అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తుంది. కనుక మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి ఈరోజు మనము పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. ప్రార్థన అనేది ఎలా ఉండాలి? విసుగక నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు కోరుతాడు. కనుక ఈ విజ్ఞాపన కొడుకు వచ్చిన మనం కూడా ఏం చేయాలంట? ప్రభు సన్నిధిలో విసుగక మనం ఏం చేయాలంటే నిత్యము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.